ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని వింటూ ఉన్న మీ అందరినీ మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినాన మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు వాగ్దానము ఎందుకంటే వాక్య ఖడ్గము ద్వారా శత్రువు వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనడానికి దేవుని మాట మాత్రమే శత్రు యొక్క ప్రతి బాణమును కాల్చివేస్తుంది. ఆయన వాక్కు మాత్రమే మనకు ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, ప్రతి నిందలో, ప్రతి భయములో, ప్రతి అనారోగ్యంలో నిన్ను విడిపించేది ఆయన మాట మాత్రమే. కాబట్టి ఆయన నీకిస్తున్న వాక్కును మీ నోటితో పదే పదే ఉచ్చరించండి. వాక్యాన్ని ఎత్తిపట్టి సాతానుని ఎదిరించండి. ప్రార్థనలో పోరాడండి. మీరు ఏ కండిషన్లో ఉన్నా దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పగా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. కామెంట్ పెడుతున్న మీ అందరిని గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రతి సమస్యను సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనే మీ సమస్యతో డీల్ చేయబోతున్నారు. ఆయనే మీ పక్షముగా పోరాడబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని ఈరోజు స్పష్టంగా మనకు తెలియజేయబోతున్నారు. ఈ మాట పౌలు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. దేవునిని రుచి చూచినవాడు పౌలు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నవాడు. దేవుని కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే అని. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కొరకు నీతిగా, పరిశుద్ధంగా, అగ్నిలా బ్రతుకుతున్న పౌలు మాట్లాడుతున్నాడు. శ్రమ పడుచున్న ఇరికింపబడిన వారం మాత్రం కాదు మనం. అపాయములో ఉన్న ఉపాయం లేని వారం కాము. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్న, మనం నమ్మిన ప్రభు శ్రమలలో కూడా మనకు తోడండి మనల్ని విడిపిస్తాడు అని పౌలుకు తెలుసు. శ్రమ అలలకు నీవు ఎటువైపు కొట్టుకొని పోతూ ఉన్నా అవి నిన్ను ముంచలేవు. ఏ శ్రమలలో నీవున్నా, ఏ కష్టంలో నీవున్నా దానివల్ల నీవు చితికిపోవు అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు లోకంలో మీకు ఏ శ్రమ కలుగుదు అని చెప్పలేదు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు చెప్పారు. ఎందుకు నాకు ఈ కష్టాలు? నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కదా, ఆయననే నమ్ముకున్నాను కదా, ఎందుకు ఈ భయంకరమైన శోధనలు నేను ఎదుర్కొంటున్నాను? అందరూ వెలెత్తి చూపే విధంగా నా జీవితం ఉంది, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇవన్నీ నిన్ను ముంచివేయడానికి కాదు, నిన్ను నశింపచేయడానికి కాదు, కానీ నిన్ను ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కించడానికి. శత్రువైన సాతాను దేవుని కొరకు నమ్మకంగా జీవించాలనుకునే వారినే పాపములో పడవేయాలని చూస్తాడు. మాట ద్వారా పడవేయాలని, ఒక చూపు ద్వారా పడవేయాలని, ఒక ఆలోచన ద్వారా తప్పిపోయేలా చేయాలని చూస్తాడు. అయితే నులివెచ్చగా ఉన్నవారిని, సాతానుకు అనుకూలంగా ఉన్న వారిని వాడు ఎప్పుడు కూడా శోధించడు. ఎందుకంటే వారు నా ఖాతాలోనే ఉన్నారు, వారు నాకు సంబంధించిన వారే, వారు ఎప్పుడు కూడా దేవుని ఖాతాలోనికి వెళ్ళరని వాడికి తెలుసు. అందుకే దేవుని ఖాతాలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, జీవగ్రంథంలో నా పేరు వ్రాయబడాలని ప్రయత్నిస్తూ ఉన్నా, నిన్ను గూర్చేవాడు ఎంతో దిగులుతో ఉంటాడు, ఎంతో వేదనతో ఉంటాడు, నిన్నే శోధించాలని చూస్తాడు. నీకు శారీరకంగా కష్టాలు కలిగించాలి, తద్వారా ఆత్మీయంగా కృంగదీయాలి. నేను ఇంతగా దేవుని కొరకు జీవిస్తుంటే నాకేంటి కష్టాలనే మాట నీ ద్వారా పలికించాలని శత్రువు చూస్తున్నాడు. అయితే దేవుడు మాత్రం
ఈ అగ్ని లాంటి శ్రమలలో నీవు నా కొరకు నిలువబడాలి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలని ఆయన చూస్తున్నాడు. నీవు శిల్పి చేతిలో ఉన్నావు, ఆయన నిన్ను విలువైన వస్తువుగా మారుస్తున్నాడు. చూడండి, ఒక శిల్పి అడవిలో ఉన్న ఒక పనికిరాని చెట్టును తీసుకొచ్చి దానిని కోస్తాడు, దానిని చిక్కుతాడు, సుత్తితో కొడతాడు, ఒక మెషిన్లో దానిని పెడతాడు, ఎన్నో దెబ్బలు తింటుంది అది. ఇవన్నీ చేసిన తర్వాత అది ఒక అందమైన వస్తువుగా తయారవుతుంది. అడవిలో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కానీ అవి ఎవరికీ ఉపయోగకరంగా లేవు. ఒక చక్కటి ఇంటిని కట్టుకుంటూ ఉన్నప్పుడు దాని యొక్క మెయిన్ డోర్ని చూస్తే అది ఎంతో అందంగా ఉంటుంది. లోపల ఇంకా అనేకమైన డోర్స్ ఉంటాయి, కానీ అవి అంత అందంగా ఉండవు, దానికంత నకిషీ పని ఉండదు. ఈ ప్రధానమైన తలుపునే శిల్పి ఎంతో ఎక్కువగా చెక్కుతాడు, ఎంతో ఎక్కువగా రుద్దుతాడు. చెక్కేటప్పుడు అది అనుకుంటుంది, మిగతా డోర్స్ అన్నీ చాలా సింపుల్గా చేస్తున్నాడు కదా, వాటిని ఇంత బాధ పెట్టడం లేదు, అయితే నన్నే ఎందుకింతగా కొడుతున్నాడు, నన్నే ఎందుకింతగా బాధ పెడుతున్నాడు అని ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒకానొక రోజున ఆ అందమైన ఇంటికి అందరికీ కనబడే విధంగా, అందరూ చూచే విధంగా మెయిన్ డోర్గా దాన్ని పెట్టినప్పుడు దానికి తెలుస్తుంది, ఇందుక శిల్పి నన్ను ఇంతగా చెక్కాడు, ఈ దెబ్బలన్నీ కూడా ఎందుకా అని తెలుసుకుంటుంది. ఎన్నో దెబ్బలు తిని చెక్కబడి కోయబడిన ఆ వృక్షము ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమందికి సంతోషాన్ని ఇస్తుంది. అదే గనుక నేను దెబ్బలు తినను, నేను కోయబడను, నేను ఇలానే ఉంటాను అంటే అది ఎవ్వరికి ఉపయోగం లేని ఒక ముద్దులా మిగిలిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ఒకవేళ చెక్కుతున్నాడేమో, ఆయన నిన్ను ఒక చక్కటి రూపంలోనికి తేవడానికి నిన్ను దెబ్బలు కొడుతున్నాడేమో, నిన్ను చెక్కడానికి నీ భర్తని ఒక ఆయుధంగా పెట్టాడేమో, నిన్ను చెక్కడానికి నీ భార్యని ఒక ఆయుధంగా పెట్టాడేమో ఆయన, నిన్ను చెక్కడానికి నీ పిల్లలే నీకు ఆయుధంగా ఉన్నారేమో, లేక ఆర్థిక బంధకాలు నీకు ఆయుధాలుగా ఉన్నాయేమో. ఏ పరిస్థితులు, ఏ మనుషులు, ఏ దురాత్మ చీకటి శక్తుల వల్ల నీవు చెక్కబడుతున్నా ఈరోజు భయపడొద్దు, కన్నీరు కార్చొద్దు. ఇంతగా దేవుని కొరకు జీవిస్తూ ఉంటే నాకే ఏంటి రోగాలు, నాకే ఏంటి ఆర్థిక బంధకాలు, అందరి పిల్లలు చక్కగా ఉన్నారు కదా, నా పిల్లలే ఏంటి దేవునికి దూరంగా ఉన్నారు, ఇంతగా హింసిస్తున్నారు నన్ను, వారి జీవితాలు ఏంటి ఇంతగా పాడైపోయాయని నువ్వు బాధపడొద్దు. నిన్నొక ప్రత్యేకమైన రీతిలో మలచడానికే ఈ శోధనలన్నీ కూడా, నీ బిడ్డలను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో నిలబెట్టడానికే ఈ సుత్తి దెబ్బలు, ఈ రాళ్ల దెబ్బలు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు పడుతున్న ఆ దెబ్బలు వచ్చి దిగులు పడొద్దు, శత్రువుని మీద వేస్తున్న అగ్ని బాణాలను చూసి కంగారు పడొద్దు. ఆత్మీయంగా నేను పడవేయాలని నీ ఎదుటికి ఎన్నో శోధనలు తీసుకువస్తాడు, దేవునికి దూరం చేయాలని. అయితే నీవు వాటికి పడొద్దు. నీ శరీరము ఆ పాపం చేయాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నా నీ శరీరాన్ని త్రొక్కిపట్టు. దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఎత్తిపట్టి సాతానుని ఎదిరించు. వాక్యం ఎప్పుడైతే నువ్వు పట్టి ఎదిరిస్తావో, దేవుని మాట నీ నోట నుండి రాగానే శత్రువు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. నీవు గొప్ప జయం పొందుకుంటావు. ఆత్మీయంగా పడిపోయే స్థితి నుండి విడిపించబడతావు, శారీరకంగా పడిపోయే స్థితి నుండి విడిపించబడతావు. నీ నోటితో ఏ విధంగానైనా దేవునికి ఇష్టం లేని మాట పలికించాలని, నీ శరీరం ద్వారా ఏ విధం చేతనైనా ఒక పాప క్రియ చేయించాలని సాతానుడు చూస్తుండగా వాడి యొక్క పరిస్థితులకు నువ్వు లొంగిపోవద్దు. ఇది సాతాను దగ్గర నుండి వచ్చిందని నువ్వు గ్రహించు, వాడిని ఎదిరించు. అద్భుతకరమైన విజయం నీదే. నీవు ఏ స్థితిలో ఉన్నా భయపడకు. నా పని అయిపోయింది, నా ఫ్యూచర్ అంతా పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా భవిష్యత్తు శూన్యంగా ఉంది, ఇక నా వల్ల కాదు, నేను ఇక భరించలేను అనొద్దు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభు వచ్చారు. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఆయన సమకూరుస్తాడు. అయితే నీవు ఎంత శ్రమ వచ్చినా ఆయన కొరకు అగ్నిలా నిలబడిపో. ఎంత భయంకరమైన పాపమో నిన్ను పడవేలను చూస్తున్నా అగ్నిలా దేవుని కొరకు నమ్మకంగా నిలబడిపో. నీవు అపాయంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, అవమానంలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి శ్రమ అయినా నిరాశపడకండి. అపాయంలో ఉపాయాన్ని ఇస్తాడు. ప్రతి అపాయం నుండి తప్పించే మార్గమును దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. వాగ్దాన్ని నమ్ముతున్న నన్ను వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి యొక్క నూతన దినమును మాకు ఇచ్చారు. ఈ దినము చూడడానికి మాకు సహాయం చేశారు. అనేక మంది చూడలేకపోయిన వారు ఉన్నారు. అయితే ఇంకా అవకాశాలను ఇస్తూ మా దినాలను పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి, ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు.
మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా మీరు ఇరికించబడరు, నేను మిమ్మల్ని విడిపిస్తానని మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది విన్నారో, ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని నమ్మాలి. అగ్ని బాణాల నుండి విడిపించబడాలి. అగ్ని లాంటి శ్రమల్లో నీ కొరకు నమ్మకంగా నిలువబడాలి. గొప్ప బహుమానము పొందుకోవాలి. లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవనం పొందుకోవాలయ్యా. అటువంటి అద్భుతకరమైన భవిష్యత్తును మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతులు పెడుతున్నాను. ఏ శ్రమ వారి ఎదుట ఉన్నా, ఏ శోధన వారిని వెంటాడుతూ ఉన్నా, ఏ బంధకము వారి చుట్టూ ఉన్నా, ప్రతి బంధకము నుండి విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఆర్థికమైన బంధకాల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ధనాన్ని కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. అనేక మంది బిడ్డలు పొలం సమస్యల్లో ఇరికింపబడి ఉన్నారయ్యా, అద్భుతాలు చేయండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని, పాపపు బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. అద్భుతకరమైన జయము మీరు దయచేయండి. అనారోగ్య బంధకాల్లో ఉన్న వారికి సర్వ రోగముల నుండి విడుదల యేసునామములో ప్రకటిస్తూ ఉన్నాను. ఉద్యోగుల సమస్యలను విడిపించండి. వ్యాపారంలో సమస్యలను విడిపించండి. వ్యవసాయంలో నష్టపోతున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి. చేతి పనులను దీవించండి అయ్యా. కోర్టు బంధకాల్లో ఉన్న వారికి అద్భుతకరమైన విడుదల యేసునామములో కలుగునుగాక. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి. గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడు ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మీరు తోడు ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ ఈ సంవత్సరం అంతా మీరు తోడే ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు ఏ పని ప్రారంభిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నా నీ దూతలను తోడుగా ఉంచి గొప్ప విజయం దయచేసి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు దేనిలో ఇరికింపబడి ఉన్నా, ఏ అపాయము ఎదుట ఉన్నా, ఏ నిందలు, ఏ భయంకర పరిస్థితిలో మీరున్నా భయపడకండి. వాటి వల్ల మీరు నశించిపోరు. వాటి వల్లనే మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు. దేవుని కొరకు నమ్మకంగా నిలవబడండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి విశ్వాసంతో. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మందితో దేవుడు మాట్లాడలాగిన మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని మాటలు షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.